హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యు ఆర్ వాచింగ్ జాక్స్టాక్ ట్రావెల్. ప్రజెంట్ నేను సీతాపూర్లో ఉన్నానండి. అంటే మనం సోంప్రయాగ్ వరకు వచ్చి అక్కడి నుంచి సీతాపూర్కి వస్తాం అనమాట. సోంప్రయాగ్ వరకు డ్రాప్ చేయదు, ఏదైనా బస్సు కానీ అంటే ప్రైవేట్ బస్సెస్ సీతాపూర్లో వదిలేస్తారు. సో ఇక్కడి నుంచి మేము ఇప్పుడు బద్రీనాథ్ వెళ్దాం అనుకుంటున్నాము. బస్ స్టాండ్కి వెళ్ళిపోయి బస్ ఎక్కితే అంటే అది 6 to 8 hours అంటున్నారు. అది ఒకసారి చెక్ చేసి చూడాలి. సో లెట్స్ గో టు బద్రీనాథ్. సీతాపూర్లో బద్రీనాథ్ వెళ్ళటానికి బస్ ఎక్కామండి. టికెట్ వచ్చేసి 720 rupees అంట. 9 hours పడుతుంది. ముందు ల్యాండ్ స్లైడింగ్ ఏంటంటే మొత్తం వెహికల్స్ అన్నీ అయిపోయినాయి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్స్టాక్ ట్రావెల్. ఇవేవో ఫ్రూట్స్ అండి, దారి మధ్యలో అమ్ముతున్నారు. బద్రీనాథ్ వెళ్ళే రూట్లో బాగున్నాయి. ఇంకా మనం ఫ్రూట్స్ తిన్నాం కదండి, దాని చెట్టు ఇదే. భలే ఉన్న కాయలు మట్టికి. బద్రీనాథ్కి వెళ్ళే దారిలో మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చూపించాలండి, చెక్ చేస్తారు. గైస్, ఫైనల్గా బద్రీనాథ్ అయితే రీచ్ అయిపోయాము. ఉదయం 8 o'clock బయలుదేరామండి. ఇప్పుడు 7:30 అవుతుంది. ఇదంతా కాదు బద్రీనాథ్ బస్ స్టాండ్ అండి ఇది. సో గైస్, రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి కంపల్సరీగా, ఎందుకంటే చెక్ చేస్తున్నారు దారి మధ్యలో, స్కాన్ చేయించుకుంటున్నారు అన్నమాట. ఇదంతా బద్రీనాథ్ టెంపుల్ స్ట్రీట్ అండి. దర్శనం అయితే రాత్రి 9 వరకు ఉంటుందంట. సో చూద్దాం. బద్రీనాథ్ లేదా బద్రీనారాయణ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ పట్టణంలో ఉంది. బద్రీనాథ్గా పూజించబడే విష్ణువు వైష్ణవుల కోసం పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు అంకితం చేయబడిన 108 దివ్య దేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి. హిమాలయాల ప్రాంతాల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఇది ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి నుంచి నవంబర్ ప్రారంభం మధ్యలో
6 నెలల పాటు తెరిచి ఉంటుంది. ఈ ఆలయం చమేలి జిల్లాలోని అలకనంద నడి ఒడ్డున గర్వాల్ కొండ ట్రక్లలో ఉంది. టెంపుల్ క్రౌడ్ అయితే మామూలుగా లేదండి, ఫుల్ రష్ ఉంది. చూడాలి మరి, లగేజ్ ఉంది, ఇవన్నీ చూసుకొని వెళ్ళాలి. టెంపుల్ ఎంట్రన్స్కి టోకెన్ అయితే తీసుకోవాలండి. మనం రిజిస్ట్రేషన్ చేయించాం కదా, వాళ్ళు స్కాన్ చేస్తే వాళ్ళు ఇలా టోకెన్ ఒకటి ఇస్తారు ఇక్కడ. దేవుడి ప్రసాదం బాస్కెట్ వచ్చేసి 200 రూపీస్ అండి. ఇది బద్రీనాథ్ది. ఇదంతా దర్శనానికి క్యూ లైన్ అండి, ఎంత క్యూ ఉంది చూడండి. इनको तो आएगा नहीं, कहाँ गया हो तो चलो ले लो। బద్రీనాథ్లో నైట్ డిన్నర్ చేయడానికి వచ్చాము, ఏమి లేదు. సో రోటీ చెప్పామండి. 6 రోటీలు వచ్చేసి 250 అండ్ కర్రీ ఒక 300. అక్కడ మనకి హాట్ వాటర్ కూడా ఉన్నాయండి. దర్శనం చూడండి, క్యూ ఎంతమంది ఉన్నారు జనాలు. ఉదయం 2 గంటల నుంచి ఉన్నారంట ఈ రష్. సో గైస్, ఇప్పుడు మనం ఇండియాస్ ఫస్ట్ విలేజ్కి వెళ్తున్నామండి, మన్నా విలేజ్. సో బద్రీనాథ్ నుంచి వెళ్తున్నాము. ఇక్కడ వ్యాన్స్ ఉంటాయి, జీప్స్ ఉంటాయి అన్నమాట. 50 రూపీస్ అంత తీసుకుంటాడు. లెట్స్ గో. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో HD వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.